అక్కడ దేవుని దయ వల్ల రక్షణ పొంది రక్షణ పొందాక అప్పుడు ముందు బాప్టిజం తీసుకున్నాడు కదా, అది రక్షణ కాదండి. ఆ కాలికి పోయిన తర్వాత దేవుళ్ళు ఎప్పుడైతే తెల్లజాములు వెళ్ళి పాటలు పాడుతూ వాక్యం చదువు ఎక్కువ ప్రార్థన చేస్తాం మొదలు పెట్టాడు, అప్పుడు రక్షణ పొందాడు అనుకున్నాను నేను మట్టికి. బాప్టిజం పొందుతారు కానీ కూడా రక్షణ రాలే, ఏదో బాప్టిజం తీసుకున్నామా వచ్చామా అన్నట్టే. కానీ ఆ తర్వాత బలి వెళ్ళిన తర్వాత అమ్మా నేను అక్కడ శాంతి ఉందని ఇంకా సంఘం ఇంటి పెట్టుకుంటుంది. అలాగే బాగా జరిగింది. ఆ తర్వాత 2 సంఘాలు కూడా మేము చేసుకుంటామండి. అక్కడ మందిరం కట్టిన తర్వాత అక్కడ ఉంటే పక్కన ఎంకాపురం ఉందండి, అక్కడ కుమ్మరోళ్ళు అందరూ ఉండేవాళ్ళు. ఒకసారి బరిబాబుని పిలుపుగారు కూడా తీసుకెళ్ళాను. అక్కడ 5 మంది 30 మంది వచ్చేవాళ్ళు. అంటే ఈదులో పెట్టి మేము ప్రార్థన పెట్టుకునేవాళ్ళం అండి. పండుగ కూడా జరిగింది క్రిస్మస్ కూడా. తర్వాత అన్నాడే ఆటో కొనుక్కుందాం, బండి మీద వెళ్ళకపోతుంది. ఆటో కొనుక్కున్నాడండి. ఆటో కొనుక్కున్న తర్వాత యాక్సిడెంట్ అయినప్పుడు ఆయన కొంచెం కానీ అప్పుడు చచ్చిపోయినా బాగుండు. అప్పుడు చచ్చిపోయారు అందరూ, అక్కడ పడిపోయిన అందరూ చచ్చిపోతారు అక్కడ. కానీ మా అయ్యి కానీ కాలు కానీ చెయ్యి కానీ ఏమి ఎరగలు ఎక్కడ కొంచెం ఇక్కడ వెళ్తుంది ఇలా వస్తుంది. కానీ మళ్ళీ హాస్పిటల్ జాయిన్ చేసుకుని మళ్ళీ అంతమ్మ కంగారు పడిపోతున్నాను తీసుకెళ్ళిపోమని ఇంటికి గుళ్ళో వచ్చేసారు. అక్కడికి బలి వచ్చేసారు. అంటే అమ్మో నేను చూడబట్టి ఉండను ఏడుపుతారు వచ్చేసాను అన్నాడండి. ఆ తర్వాత 2వ రోజు కావేసి హాస్పిటల్ తీసుకుని డయాలసిస్ చేయండి. ఎవరు కొనుక్కున్నాడు అలాగైపోయిందండి. ఆ తర్వాత ఆయన ఇక 3 సంవత్సరాలు మంచి మీద కలుసుకుంటూ అలా కూడా. ఆ తర్వాత బియ్యం కలిసి ఇక్కడ ఏం పండించారు మేము బలి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు అనేవాడు అమ్మ నేను ఇక కానీ చచ్చిపోతాడు అనుకో. ఇక్కడ కూడా వాక్యం చెప్పాడంటే చచ్చిపోయే ముందు 6-7 నెలలు అన్నం తిన్న సేమియాలు సగ్గుబియ్యమే తినేవాడు. అప్పుడు నాకు అంతా చెప్పాడు, ధైర్యం చెప్పేవాడు, అమ్మ నువ్వు జాగ్రత్తగా ఉండు, నీకు అది కావాలి ఇది కావాలి. నా చాలా చేయించాడంటే చుట్టూరు పారి కట్టించాడు, రేట్ వేయించాడు, కోళ్ళు కొన్నాడు, కోళ్ళు వేయించాడు, వాళ్ళు వేయించాడు. నేను లేకపోయినా ఒకటి మీద హాస్యపడదు చేస్తానుకుంటే నేను అన్యాయం చేయలేదు. నేను చేసుకున్నందుకు నేను అన్ని న్యాయమే చేస్తాను, బిడ్డలకి న్యాయమే చేస్తాను, నలుగురికి పెళ్లి చేసి నా బిడ్డలకి అన్యాయం చేయించాడు. జాగ్రత్తగా ధైర్యంగా ఉన్నాను కదండి. అలాగే అంటాడే లోపల అలాగే అయిపోయిందంటే పెద్ద ఆడేసి వచ్చి ఏలూరు తీసుకెళ్ళాం, విజయవాడ తీసుకెళ్ళాం. విజయవాడ వెళ్ళిన ఆవేశంలో ఉంటే నేను ఒకటే మాట్లాడమ్మా పెట్టమ్మా ఫస్ట్ అలా ఉంది. అప్పుడు ఆడకపోద్దు నీ గురించి అప్పుడు ఆడుకుంటాను కూడా నీకు జాలి లేదా నా మీద అన్నది. జాలి లేదయ్యా అంటే నా ఆవేశం వస్తుందా నువ్వు చూడలేవా, నేను చచ్చిపోవాలంటే నేను చచ్చిపోతానమ్మా అన్నది. అంటే నేను నవ్వుతాను ఎంత చచ్చిపోతుగాలే ఇక్కడ అన్నాను. అన్నకాసేపు నోటు పట్టుపోయిందండి. నోటు పట్టుపోయింది. 7 వరకు ఆడతామని నాన్న మాట్లాడుతున్నాను. అది దాంట్లో అయ్యగారు కూడా చేరాలి. సాక్షాత్కి వెళ్ళి వంత అయ్యగారు వాళ్ళు ధనగారు అయ్యగారు అమ్మగారు అందరూ వచ్చి ప్రార్థన చేసి వచ్చారండి. ఇంకా తర్వాత ఇంకా నోటు మట్టిని పొంది పెద్దోళ్ళు వచ్చారు వెళ్ళిపోయింది. తర్వాత ఒకటే మాట్లాడాడు, నా కొడుకులు కోడలు అన్నారు, నువ్వు దాచుకోవడాలు బలి వేసి పెట్టి నువ్వు వెళ్ళొద్దామా అని అనిపిస్తుంది. ఆంబులెన్స్ ఎక్కేటప్పుడు కూడా ఆంబులెన్స్ వచ్చి పోలీసులు అందరూ మందిరంలో ఉన్నారని తిరణాలకి ఫోన్ చేశారు. ఆంబులెన్స్ వచ్చింది. ఆయన గమ్మ ఆంబులెన్స్ ఎక్కేస్తున్నాడు. ఆయన అన్నాడు ఎవడయ్యో పేషెంట్ అంటే ఈయనేనండి అన్నాడు. అప్పుడు కూడా బాగా నడిచాడు, చచ్చిపోతాడనే కళ్ళు కూడా అనుకోలేదు. కానీ ఒకటే మాట ఆంబులెన్స్ కింద ఒక మాట రెంచువేత్తమ్మ గారు సంఘం జాగ్రత్త నాకు చెప్పాడండి. నాన్నటి నేను తిరుపతి బట్టి బలివే మారవద్దమ్మా ఇక్కడే ఉండాలని చెప్పాడండి. ఆ 2 మాటలు ఆయనతో వెళ్ళాను. కానీ ఆయన చెప్పిన మాటల వల్లనే ఆయన చేసిన పని నేను చేస్తాను. అక్కడ బయటపడమని ప్రార్థించాను. వేణువాడు కూడా చాలా సహకరిస్తున్నాడు. మా కోరిక ఏంటంటే వేణు సేవ చేస్తున్నాడు. కానీ సత్యమైన 2 పిల్లలు కూడా దేవుని సేవకు సహకారంగా ఉండాలి. ఏ పని చేసిన మందిరంలో చేయాలని అందుకే ప్రార్థన చేసేవాడండి. ఆయన కూడా మాకు కూడా ఆస్తి అభివృద్ధి కాకుండా దేవుడి సన్నిధిలో ఉండాలని దేవుడి చిన్న మాట జీవించారు.